మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాము. అభి బాగా బోర్ కొడుతుంది అంటే మా హస్బెండ్ ఐస్ క్రీమ్ పార్లర్‌కి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఐస్ క్రీమ్ సెలక్షన్స్‌కెళ్ళాము. ఐస్ క్రీము అలాగే మిల్క్ షేక్ తప్ప ఇక ఏమీ లేవంట. మనం ఎక్కడికెళ్ళినా ఎన్ని ఫ్లేవర్స్ కనిపించినా మనం ఆర్డర్ చేసేది చాక్లేట్ ఫ్లేవరే. అండ్ అభి కోసం బటర్ స్కాచ్ ఆర్డర్ చేశాను. ఇద్దరం షేర్ చేసుకోవచ్చు అని. అనుకున్నట్టుగానే నేను కొంచెం అభిది టేస్ట్ చేశాను. అభి నా మిల్క్ షేక్ టేస్ట్ చేశాడు. ఫైనల్‌గా అభి చెప్పిన రివ్యూ అభికి నచ్చిందంట. మనం తాగుతుంటే ఐరా ఒక్కటి ఏం చేస్తుందని ఐరా కూడా తాగేస్తుంది. ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ 150 అంట. 20 రూపీస్ పెడితే వచ్చేది 150 పెట్టి తిన్నాడు. అండ్ ఐరా బాగా ఏడుస్తుంటే ఖాళీ బాక్స్ ఇచ్చేసాము. పాపం అందులో ఉందనుకొని తాగేస్తూనే ఉంది. అభి కూడా ఏడ ఐరా తాగేస్తుందో అని మొత్తం తాగేశాడు. అది చూసి ఐరా కూడా ట్రై చేస్తుంది. అలా తాగితే జ్యూస్ వస్తుందేమోనని తను కూడా అలాగే తాగుతుంది. పాప గట్టిగానే ట్రై చేస్తుంది. పాపం ఒక్క చుక్క కూడా రాలేదు. ఫైనల్ గా ఇప్పుడు అర్థమైంది పాపకి ఇందులో అసలు మిల్క్ షేకే లేదు. వీళ్ళందరూ నన్ను ఫూల్స్ చేస్తున్నారు అని. చేసేది లేక టిష్యూతో మూతి తుడుచుకొని స్ట్రాన్ కూడా క్లీన్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.